దేవునికి వందనాలు. స్తోత్రం కలిగిన శ్వాస ప్రార్థన మొదటి రోజు దేవుడు మనం పూజించారు. దేవుడు మనకందరికీ దీవులుగా వర్తమానం మనం ఆరాధించారు. మరలా మనం సజీవులుగా మనకు ఈ కొత్త సమస్యని వచ్చినప్పుడు కొత్త జీవం బలం బుద్ధి మనం ముందుకు కొనసాగడానికి ఎపిసోడ్ పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 19 వరకు ఎవరైనా చదవండి. 14 నుండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలని నీకు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూరులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు గారి ప్రార్థన ఈ 3 రోజులు దాని గురించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉంది. మీరు ఈ 11 నుండి 12 వరకు ఇంటికి వెళ్ళి మరలా చదవండి. అప్పుడు మీకు అర్థం అవుతున్నాను. అక్కడ ఈ ఎత్తు చేత అని ఆ పదం కూడా అధ్యాయం మొదటి వచనంలో ఉంది తెలుగులో. దానికి అర్థమండి ఫర్ దిస్ రీజన్ ఈ కారణాలు అప్పుడు ముందు ఏదో చెప్పారో దాని కారణాన్ని బట్టి పౌలు గారు చెప్తున్నారు. విషయంలోకి రాదు. పౌలు గారు ఇక్కడ చెప్పిన ఆ మాటని ఆరాధించండి. ఏంటి 16వ వాక్యం చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఒక కుటుంబం కాదు, ప్రతి కుటుంబం భూమి మీద ఉన్న కుటుంబం దేవుని సంఘం ఒక కుటుంబం. ఎంతమందికి దేవుని సంఘం ఒక కుటుంబం. అది ఆ విషయం కాదు, ఆ పౌలు గారి ప్రార్థన విషయం నేను చెప్తున్నాను. ఒక కుటుంబం దేవుని సంఘం. నీ కుటుంబం చూసినట్టుగా దేవుడి సంఘం చూడాలి. అర్థమవుతుందా? మీ కుటుంబంలో కొన్ని వస్తుందంటే మంచిది. దేవుని సంఘమైన కుటుంబములు మీరు కొనాలి. అంటున్నారంటే దేవునికి శాంతికి ఇది వచ్చింది కానీ మాకు మంచిది కొంటారు. ఈ దేవునికి ఇవ్వడానికి కోరుకున్నప్పుడు అది ఏదైనా మంచిగా దేవునికి ఎందుకంటే నీ సంఘానికి కుటుంబానికి చాలా మంది కుటుంబానికి సంఘానికి ఒక పేరు కుటుంబం. ఆ కుటుంబం మనకి నేను ప్రేమించాను. అది చెప్తే పరలోకంలో ఉన్న కుటుంబం సగం మనిషికి అక్కడే ఉంది. చాలా మంది పరిశుద్ధులు చనిపోయి పరలోకంలో ఉంది. ఇది 11 ఇక్కడే ఉంది. ఇది మనసులో చదవండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలని ప్రార్థన చేసినప్పుడు తండ్రి దగ్గర నేనేం చేసిన ఇప్పుడు కూడా కొందరికి ప్రార్థన తెలియదు. ఇప్పుడు కూడా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అలా అనుకొని ప్రార్థన చేస్తున్నారు. అది తప్పు. అది ఎవరు ప్రార్థన చేసినది? ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలు ప్రార్థన చేసిన అబ్రహాము దేవుడా అని మనం అలాగే ప్రార్థన చేయడం అర్థం లేదు. మనకి దేవుడు ఇస్సాకు అబ్రహాము దేవుడు కదా తండ్రి. ఎవరికి పిలిచి ప్రార్థన చేయాలి? తండ్రి, పరలోకమైన తండ్రి.
లేదు, మనకి అర్థం తెలిసింది. ఆయన పిల్లలుగా ఉండే కనుక మనం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలుకి దేవుడు తండ్రిగా ఉన్నాం, ఈ లోకములు ఉన్నవాడు తండ్రికి దేవుడే ఉంటాడు. కానీ దేవుని బిడ్డలకు తండ్రినే ఆయన నేను పుట్టిన కాబట్టి మన తండ్రి. ఇప్పుడు తండ్రి దగ్గర పౌలు గారు ప్రార్థన చేసి ఉన్నారంటే మోకాలు చేసి ప్రార్థన. ఎలాగండి మోకాలంటే ఎలాగా? కొందరు మోకాలు చేయడం ప్రార్థన రాదు. యోహాను గురించి ఒక పుస్తకంలో రాయబడింది అంటే ఒంటు కాలు వలన ఉంటున్నట్టుగా ఉంటుంది. ఒంటు కాలు గట్టిగా ఉన్నది. అలాగే ప్రార్థనలు మోకాలు వేసి 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 గట్టిగా అయిపోతుంది. దేవుని ఇప్పుడు నేను చెప్పిన మాట, ఇప్పుడు దేవుని బిడ్డలు మోకాలు ప్రార్థన చేయొచ్చు, కూర్చి ప్రార్థన చేయొచ్చు, కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చు. అది నీ ఇష్టమైంది, దేవుని ఇష్టం. అన్నిటికీ మంచిది మోకాలు చేసి ప్రార్థన ఏంటి అన్నిటికీ మంచిది. అలాగే ప్రార్థన చేయడం వల్ల దేవుడు మనం దీవిస్తాడు. దేవుడు మనకు ఉత్తరం ఇస్తున్నాడు. అప్పుడు ఈ చెప్పిన వాక్యములు మీరు వినండి. దేవునికి స్తోత్రము. అప్పుడు పౌలు గారు ప్రార్థన చేసిన ప్రార్థన తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. తండ్రి అని ఆ పదం EFC పద్ధతి ఉంది. అది ఒకసారి చెప్పిన తర్వాత ఆ విషయంలోనికి నేను వస్తున్నానని మీరు శ్రద్ధ కలిగి వినండి. దేవునికి స్తోత్రం. EFC పద్ధతి 1:3 వాక్యం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తండ్రిగా ఉన్నాడు. రెండవది ఆ EFC పత్రిక 2:13 వాక్యం చూడండి. 2:13 వాక్యం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పటికి క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి అన్ని చదవడానికి అక్కర్లేదు. 18 ఆయన ద్వారా మనకు ఏం చేస్తున్నారు? తండ్రి దగ్గరికి ప్రవేశం. ఆయన ద్వారానే మనము ఉభయములను ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఆయన వలన తండ్రి దగ్గరికి మనకేముంది? చేరగలుగుతున్నాడు. అంటే ఆయన స్తోత్రం. యూదులకి అన్నదికి తండ్రి దగ్గరికి ఏముంది? చేరగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. తండ్రి దగ్గర చేరగలుగుతున్నారు. ఇది 1:7 వాక్యం చూడండి. 7 వాక్యం. దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేయును. అక్కడే ఒక మాట చదువుతున్నాడు. మహా తండ్రి గురించి చెప్పిన మహాదేవుడైన తండ్రి అని దేవునికి స్తోత్రం కలిగింది. ఇది 4వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు. ఇది 5వ అధ్యాయం వాక్యం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. 5వ అధ్యాయం 20వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తండ్రికి అర్పించాలి. ఈ తండ్రి ఉంటే నేను అందరూ చెప్పానండి. ఇది బాగా మీరు శ్రద్ధ కలిగి వినాలి. నేను చెప్పబడిన వాక్యం దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి సన్నిధిని మోకాలు చేస్తున్నారు. ఇది 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం 3వ 16వ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలన మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. 16వ వాక్యములు నేను చూడనప్పుడు మొదటి విషయం పౌలు గారు ప్రార్థన చేసిన ఏమంటే
తన మహిమ ఐశ్వర్యమని బట్టి అని చెప్పుకొని నీ అంతరిక పురుషులను చేయాలి, శక్తి పొందాలి. అదే సంఘబిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారు. అది తెలుగులో అది వెనకలు వచ్చింది మహిమ ఐశ్వర్యమని, అంటే ఆంతరిక పురుషుడు అని పైకి వచ్చింది. నా బైబిల్ అది ఏమంటే ఆ పైకి ఏమొచ్చింది మహిమ ఐశ్వర్యమని ముందుకు వచ్చింది. దేవుడికి చెప్పుకొని వచ్చిన మాట దేవుడి సంఘబిడ్డలు సరిగా తెలుసుకోవాలి. దేవుడికి దేవుడు మహిమ ఐశ్వర్యము స్తోత్రం. ఇప్పుడు దేవుడు మహిమ ఐశ్వర్యము మనకు కలిగి చేసేడు స్తోత్రం. ఎవరికి? దేవుడి బిడ్డలకి. దేవుడికి స్తోత్రం. ఈ మహిమ ఐశ్వర్యము దేవుడు మనకి ఇవ్వడానికి అర్హత లేదు. ఎందుకంటే తండ్రి ఇంటి నుండి పారిపోయిన కుమారుడు తండ్రి ఆత్మలన్నీ అన్ని చేశాడు. పాడి చేసినప్పుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏదో పాడు చేశాడో అదన్నీ ఏమైంది? అదన్నీ మొత్తం ఏమైంది? నా తోడుగా లేదని అనుకున్నాను. అది తండ్రికి తిరిగి ఇచ్చాడు. అంటే ఈ మహిమ ఐశ్వర్యము నీ యొక్క కాలములకి ఏం చేశాడు? నాశనం చేశాడు. అదన్నీ పాడు చేశాడు. అది యొక్క ఐశ్వర్యము ఆ కాలము దేవునికి తిరిగి ఇచ్చాడు. మహిమ ఐశ్వర్యమని చెప్పండి. ఏది చెప్పండి? తెలియదు, మీకు అర్థమైంది చెప్పండి. ఐశ్వర్యం అంటే ఆ ధనము. నేను చెప్పిన పదాన్ని మీకు అర్థమవ్వలేకపోతే మీ దగ్గర కూర్చున్నారన్నమాట. అప్పుడు దాకా ఈ అర్థం తెలిసిన మాత్రం ప్రార్థన ఇది అర్థం ఏంటంటే మీకు తెలుసు. పౌలు గారు చెప్తున్నారంటే ఆ ధనము దేవుడు మహిమ కలిగిన ధనము. సోదరం సంఘ బిడ్డలు మహిమ కలిగిన ధనం పొందడానికి అర్హత పడతారు. అన్ని నాశనం చేయడానికి మొత్తం తిరిగి ఇచ్చిన అంటే నేను చెప్పినామంటే తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయిన కుమారుని తిరిగి వచ్చినప్పుడు ఏమి అడగకుండా ఆయనకి కావలసినన్ని తండ్రి తిరిగి ఇచ్చినప్పుడు ఈ రోజు నీ ప్రార్థన చేసినప్పుడు తండ్రికి నష్టమయ్యో అవన్నీ ఈ రోజుకి తిరిగి ఇచ్చిన దేవుడు ఎందుకు వచ్చారు? దేవుడు వచ్చినది నువ్వు 15వ అధ్యాయంలో ఉంది, చదవద్దు. 15వ అధ్యాయంలో దేనికి వచ్చారు? తప్పిపోయిన వాటిని వెతికి తిరగడం. ఏది తప్పిపోయిందో అది వెతికి ఏది నష్టం కలిగిందో ఏది నష్టం కలిగిందో అది తిరిగి అంటే చెప్పమాట ఈ ధనం నీకు నష్టం కలిగింది తిరిగి ఇచ్చిన నెపోలియన్ దగ్గరికి. నెపోలియన్ అంటే తెలుసా? పెద్ద రాజు నెపోలియన్ దగ్గరికి వెళ్ళి ఒకరు ఏం చేశారంటే ఘనమైన డబ్బులు అడిగారు. కొంచెం కాదు, ఎక్కువ డబ్బులు అడిగిన వెంటనే అతను ఏం చేశారు? ఆయనకి ఎంత డబ్బులు కావాలా ఆ డబ్బు మొత్తం ఆయనకి ఇచ్చాడు. అప్పుడు నెపోలియన్ ఆయన గురించి చెప్తున్నారంటే ఆ వ్యక్తి వచ్చి అడిగినది ఆ డబ్బు అడిగారు కదా, నాకెంత మహిమ ఉందో దాన్ని అడిగినట్టుగా నీకే వెలుగడానికి కష్టం. దేవునికి ఎంత మహిమ ఐశ్వర్యం ఉందో దేవునికి ఎంత మహిమ ఉందో
నీ హృదయము నీ హృదయం అడగడానికి నీ హృదయం ఏముంది? నీ హృదయం ఇరుకాయిపోయినప్పుడు దేవుడు నీకు ఆ మహిమ ఐశ్వర్యం అందుకని దేవుడు సంఘములకి ఇప్పుడు కూడా అది తెలియదు. ఆ వాక్యం ఒకసారి కూడా కదమ్మా చదవమ్మా. మీరు అంతరంగ పురుషుని యొక్క శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తమ మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు చెప్పిన ధనముల నుండి కాదు, ధనము నుండి ఇచ్చిన కాదు, ధన మహిమ ఐశ్వర్యములు చొప్పున ఏదో ఒక దాంట్లో నుంచి ఇచ్చిన కాదు, ధన మహిమ ఐశ్వర్యం చెప్పినట్టుగా ఎంతమందికి అర్థమైంది? అర్థమాను. పిలిపియ గ్రంథం 4:19 వాక్యం. పిలిపియ గ్రంథం 4:19 వాక్యం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎలాగా తన ఐశ్వర్యము చొప్పున దేవుడు తన ఐశ్వర్యము దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసున మహిమను మీ ప్రతి అవసరము నీ ప్రతి అవసరములు దేవుడు దేవునికున్న ఆ మహిమను బట్టి మీరు అడగాలి. అది ఎలాగ చెప్తే మనిషికి ఎదిగి నీ అడగండి. కొందరు ఇప్పుడు వరకు దేవుని గురించి సరిగా ఎరగల తెలియదు. అందుకని అడిగినది చిన్న చిన్న విషయం. సరిగ్గా నీ దేవుని సరిగా అడిగింది తెలిస్తే ఆయన మహిమను బట్టి నేను చేస్తున్నాను. దేవుని అలెగ్జాండర్ దగ్గరికి ఒక వృద్ధావస్థలో ఉన్న ఒక మనిషి వెళ్ళి చెప్పండి, నా కూతురికి మ్యారేజ్ చేయడానికి నాకు ఒక పిడికిలు ఏమంటే బియ్యం బంగారం కావాలని చెప్పారు. ఆయన వెంటనే చెప్పారు, నీ చేతులున్న ఆ బట్టలు విప్పమని చెప్పారు. బట్టలు విప్పి ఆయన ఒక్కసారి చేశాడు వెండి నాణ్యం. అప్పుడు రెండోసారి అప్పుడు ఆయన చెప్పారు చాలు, మూడోసారి ఆయన చెప్పారు చాలు చాలు. ఇప్పుడు అలెగ్జాండర్ చెప్పారు, అలెగ్జాండర్ అయినది నేను నా మహిమను బట్టి నీకు ఇప్పుడు నీ మహిమను బట్టి నీ లేకపోతే నీ బయటికి వెళ్ళి ఎవరిచ్చారని అడిగినప్పుడు నీ ఏం చెప్తారు? ఒక్క వెండి నాణ్యం ఇచ్చారని చెప్తే వాళ్ళే చెప్పండి అపమానం కాదండి. ఆడ ఏం చెప్తారు? ఇంత డబ్బు వచ్చినా ఎంత ఇచ్చారు మీకు అర్థమవునట్టు దేవుడు ధన్యవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు వరకు మనం అడుగున ఏంటంటే తెలుసా, చిన్న చిన్న కానీ అది కూడా ఇస్తారు. కానీ ఈ అడిగిన వ్యక్తికి నీకు తెలియదు. నీ అడిగినప్పుడు నీకు ఇది పండుగ కనిపించింది, దేవుడికి అది పండుగ దేవుడికి అలాగే దేవుడి సంఘటనలో సరిగా అర్థం తెలుసుకోవాలి. దేవుడికి సోదరు ఎంతో మహిమ ధనం ఉన్నవాడు దగ్గరికి నీ వెళ్ళి చిన్న విషయం అడుగుతున్నా అడిగిన వాడు కొంచెం గట్టిగా పెద్దది అడిగి
దాన్ని బట్టి పౌలు గారు ఎప్పుడు మాట్లాడితే మహిమ ఐశ్వర్యం. ఇది పౌలు గారు అదే ఈ పుస్తకంలో అదే ఒక మాట చెప్తున్నారు, వినండి. 1 అధ్యాయం చూడండి, 1 అధ్యాయము 8 వరకు చూడండి. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేయును. ఆ కృప మన ఎడల మహిమ తన కృపలో ఉన్న ధన ఐశ్వర్యం. కృప ఐశ్వర్యం. ఇప్పుడు కృప ఐశ్వర్యం ధనమది. ముందుకు మనకి చదవనంటే మహిమ ఐశ్వర్యం. ఇప్పుడు పాపం చెప్పుకుంటున్నారు ఏమంటే ఆ కృప ఐశ్వర్యం. అదే దేవుడి కృప. దేవుడి కృప అంటే నీ అధ్యాయాన్ని చూసా వేరే ఎక్కడికి వెళ్ళాలి. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన ఒకటి ఆయన కృప చూడండి. ఆయన నిన్ను ఏర్పరిచాడు. ఆయన నిన్ను ఎప్పుడు పాపులుగా ఉన్నప్పుడు అక్కడ వాక్యం అని చెప్పండి. ఏంటి కాదు, ఎప్పుడు దేవుడు మన జగత్త పునాది గురువే ఈ భూమి సృష్టింపబడిన గురువే నిన్ను దేవుడు ఆయన కృప. అంటే నీ అమ్మ నాన్న నీకు వేరే చేయన మునుపు వారు పుట్టిన మునుపు భూమి సృష్టించిన మునుపు నీకంటే శ్రేష్ఠుడైన చాలా మంది నీ నామములు నీ కుటుంబం ఉన్నప్పుడు వారికి దేవుడే చేయలే, ఏర్పరచలేదు. నిన్ను మాత్రం దేవుడే చేసి దాని మధ్య నుండి ఒక్కటి మనం ఏం చేసాం. ఇదే దేవుడు నీదే కావాలి. నీ సాధారణ వ్యక్తి కాదు. ఆయన మహిమ ఐశ్వర్యం ఏంటి? ఆ ఐశ్వర్యం చాలా దేవునికి చూడండి. ఎట్లనగా తన ప్రియుడి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమల కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించి. అక్కడ మహిమైశ్వర్యం ఉంది. ఆరో వాక్యంలో నిన్ను ఏం చేశారు? గ్లోరియస్ గ్రేస్ అండ్ ఫేవర్ కుమారుడుగా స్వీకరించారు. అది నీకు అర్థం అవ్వలేదు. కుమారుడు కాదు,
కుమారుడే కాదండి దేవుడు. ఇంగ్లీష్ లో వేరే ఇల్లు చూస్తే దత్తత్వం తీసుకున్నారు దేవుడు. ఏంటండి దేవుడు కుమార్ ఐశ్వర్యమును బట్టి ఆ కృపను బట్టి దేవుడు నేను ఏం చేశాడు? అదే నాకు వంట కొడుకు కాదు, వేరే వాడు తెచ్చుకొని పెంచుకోవడం. వేరే అమ్మా నాన్నలు వేరే రక్తములు పుట్టిన వేరే కులములు పుట్టిన నిన్ను దత్తకి తీసుకున్నారు. ఇదే నీ మౌనంగా తెలుసు. అది నీకు అయిన అర్థం తెలియలేదు కాబట్టి ఆ కృప మహిమను బట్టి నిన్ను దేవుడు దత్తత్వం తీసుకున్నాడు. నీ జీవితం, నీ కుటుంబము, నీ చరిత్ర చూసుకుంటే నిన్ను దత్తత్వం తీసుకోవడానికి కేరళలో బెడ్చి అడిగిన అమ్మ చేతులు ఒక పొడుగుంది. అది బెడ్చి అడిగి అమ్మాయి చనిపోయారు. చనిపోయిన ఆ బిడ్డకి వేరొక వ్యక్తి ఏం చేశారు? దత్తతను తీసుకొని కేరళ నుండి ఆయన అమెరికాకి తీసుకొని అమెరికాకి వెళ్ళి ఆయన ఆస్తి మొత్తం స్తోత్రం ఎక్కడి నుండి చోట నుండి దత్తతను తీసినప్పుడు ఎక్కడ తెచ్చారు? అమెరికాలో పెద్ద ఆరంభానికి పూర్తిగా చదవమ్మా. ఒకటే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ముందుగా ఏం చేశారు? తెలుసా? ముందుగా ఏంటంటే అడగాలి సోదర ఇచ్చారు. ముందుగా దేవుడు నిన్న ఎప్పుడు ఆ కృప మహిమను బట్టి దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆ పదమన్నీ నేను రాత్రి చదివినప్పుడు నాకు సంతోషం కలిగింది, స్తోత్రం కలిగింది. నా మీదకి దేవుడు ఏం చేశాడు? నిర్ణయం చేస్తున్నాడు. ముందుకు ఏం చేశాడు? స్తోత్రం నీ మీదకి ఒక సూచన ఇచ్చాడు. యేసు పుట్టిన మునుబట్టే ఒక కుమారుడు కంటారని ఒక ఇదే నీకోసం దేవుడు కృపా మహిమను బట్టి దేవుడు నీకు ఒక సూచన ఇచ్చాడు. ఇంకా చాలు దేవుడికి స్తోత్రం. ఏడవ వాక్యంలో చదివినప్పుడు అక్కడ ఏమంటే తెలుసా? దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ ఆ కృపను బట్టి మనకు ఏమండి? విమోచన. రెండు విమోచన అంటే అర్థం నిన్ను విమోచించడానికి ఆయన రక్తం ఇచ్చారు. ఎవరి చేతి నుండి? సాతాను చేతి నుండి దీనికి విడుదల ఇవ్వడానికి ఆయన రక్తం మన కోసం ఇచ్చారు. రక్తం ఇచ్చి నేను కొట్టాను. ఆయన కృప
భయపడక్కర్లే, ఎవరికి భయపడక్కర్లేదు. నీ చచ్చిన కూడా నీకు భయం లేదు. ఆత్మ ఎక్కడ తింటుంది? అది విమోచన కలిగింది కాబట్టి రక్షణ పొందులేని అనుకో, అది చచ్చిపోతే ఎక్కడ తింటుంది? నీకు ఆత్మకి విమోచన కలిగింది. నేనే 23వ వయసులో మార్పించుకోలేదు. అర్థమైందా? 23వ వయసు. అది ముందు ఎనకంగా సంఘం సభ్యులు ఎప్పుడు 23 వయసు కాదు. అప్పుడు ఒక తెలుగు వచ్చింది కదా, అసలు మంచి తెలుగు వచ్చింది ఎప్పుడు 7-8 వయసు వచ్చినప్పుడు. అవును కదా? 8 వయసులో నాకు తెలుగు వచ్చింది అనుకో. అప్పుడు నుండి చేసిన వాడు 8 వయసు నుండి 23 వయసు, అంతా 8 నుండి 20 వయసు వరకు. ఎన్ని వయసు అంటే 15 వయసు వరకు ఉన్న పాపలు ఎంత చెప్పండి? ఎన్ని పాప? అది రాయడానికి ఎన్ని పుస్తకం కావాలా? సరిపోదు, రోజుకో పుస్తకం సరిపోదు. నీ రక్షణ పొందిన దినం 23వ వయసులో రక్షణ పొందిన అప్పుడు పాపం ఏం లేదు, క్షమాపణ కలిగింది. ఆయన ముందుకి పాపం పెద్ద మూటగా ఉంది. పాపం మొత్తం ఇది మోసి మోసి నేనేంటంటే 80 వయసు వచ్చాడు వచ్చా మారమాసం పొందలే దేవుడు ఆ కృపాను 17 వయసు వరకున్న పాపం మనం చేసిన పాపం క్షమించడానికి దేవుడు ఒక్క క్షణమే తీసుకున్నాడు. ఆ కృప నీ మీదకి పడినప్పుడు నీ మీద ఉన్న పాపం ఒక్క దేవుడే చేశాడు. అర్థం తెలుసుకోవచ్చు. దానివల్ల మనకి ఏం కలిగింది? 7 విమోచన కలిగింది. 8 వాక్యంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన ఇదంటే ఎప్పుడు ఆ కృపను బట్టి దొరికింది. వివేచన ఎక్కడ దొరుకుతుంది? వివేచన ఎక్కడ నుండి దొరుకుతుంది? చదువులు ద్వారా అమ్మ నాన్న వలన లోకం నుండి దొరికింది జ్ఞానం. నీకు ఇది దొరికింది, ఏమి వివేచన దొరికింది. అది తండ్రి ఈ లోకం నుండి దొరుకుతుంది కానీ జ్ఞానం కావాల పై నుండి. ఆ కృపను బట్టి అది మాత్రం కాదండి, దేవుని చిత్తం కదా. 8 వాక్యం ఒకసారి చదవమ్మా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును చిత్తమును కూర్చిన మర్మ అంటే రహస్యం. నీకు అర్థమైందా లేదా? మమ్మల్ని ఇక్కడ కూర్చుంది దేవుని చిత్తమైన మర్మము నీకు తెలియవచ్చాను.
దేవుడు ఆయన హృదయములో దాచిపెట్టిన రహస్యము యేసుక్రీస్తు ద్వారా అపోస్తలుల ద్వారా ఆ ప్రవక్తల ద్వారా మనకు దేవుడు ఏం చేశాడు? యేసు నామములో దేవుని రహస్యం ఎరిగిన వారే నువ్వు నేను. హల్లెలూయా. నీ చెప్పిన నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదని నీ అని చెప్తున్నావు కానీ దేవుడి రహస్యం ఎరిగిన వాడు. అవునా? అబ్రహాముని దేవుడిని అబ్రహాముని చెప్పకుండా నేను ఏ పని అంటే అబ్రహాము అంటే సొదొమ గొమొర్రా నశించడానికి వచ్చిన రహస్యం ఎవరికి తెలియపరచకుండా తన బిడ్డకి తెలియపరచకుండా ఈ రోజు ఆయన సంగతి తెలుసు. ఒక వాక్యం 15 వాక్యమా చూడండి. 25 కీర్తన 15 వాక్యమా. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. అది కాదు 14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆమేన్. ఏంటండి? యెహోవా మర్మము ఆయన యందు యెహోవా భక్తులు ఆమేన్ ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అది ఆమేన్. అంటే భయభక్తులకి అది ఇంగ్లీష్ రహస్యం అని ఇప్పుడు దేవుడు భయభక్తి కలిగిన దేవుడు ఆమోసు నేను చెప్తున్నాను. ఆమోసు దొరికిందా? 3వ అధ్యాయంలో 7వ వాక్యం చూడండి. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యేసు ఏమీయూ చేయడు. ఏడు నీకు అర్థమైంది? Without revealing his secret plans, God does not do anything. బయలుపరచకుండా ప్రభు ఏది చేయడు. నీకు అర్థమవుతుందంటే నీ దేవుని జోక్యం. ఆ కృపా మహిమ దాని నీ మీదకి ఉన్నా కాబట్టి దేవుడి రహస్యం అన్ని నీకు చెప్పండి. ఇంకా అది మాత్రం కదండి. రహస్యం ఏర్పరిచిన 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు 1:10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని. ఏకమంటే యూనిట్. ఆ వాక్యం చూసుకొని చెప్పాలి. చదవండి ఒకసారి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకుని ఏకం చేసేది ఎవరికి? పరలోకములను భూమిలను. ఇది విడిపోయేది. ఆమేన్. విడిపోయేది ఏం చేసేది? ఏకం చేసేది. అదే దేవుడి కృప. ఆమేన్. హల్లెలూయా. సోదరుడా తెలియదు. విడిపోయిన వారికి ఏకం చేసేది. సోదరుడా తెలియదు. హల్లెలూయా. మహిమ ఐశ్వర్యం. ఆమేన్. సోదరుడు 11వ వాక్యం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ఆయన యందు మనకేం చేశాడు? స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. శాస్త్రం అదే నీ తెలియదు వాక్యం అంటే చెప్పు.
అంటున్నప్పుడు మీరు కొందరు ఏదో కూర్చున్నారు ఈ వాక్యములు అర్థం కావట్లేదు. అర్థం కావడమే. ఇదే ఇదే ఏ ఫోన్ ఎవరిది? ఈ ఫోన్ ఎవరిది? ఇది నా ఆ వాక్యాన్ని అర్థమైందా? ఆయనే మనకే చేశాడు. శాస్త్రం మొత్తం తారుమారు చేసిన వారిని దేవుడు ఏం చేశాడు? దొంగ చాలా ఇచ్చినాడు. అర్థమవుతుంది. నీ దొంగ నిన్ను నమ్మి ఏం చేశాడు? ఇంటిలో అదే దేవుడు చేశాడు. నీ స్వభావం బట్టి నా స్వభావం బట్టి నీ చేతికి ఏ శాస్త్రం కూడా కావాలి. ఆయన పాటు నీకే వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? సోదరం అది మాత్రం కాదు, శాస్త్రము చేసి చిత్తానుసారముగా చేసే నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. తర్వాత మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దాని ముందు ముద్రింపబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన దేవుడు మహిమకి నిన్ను నీ ద్వారా ఏం చేయాలి? కీర్తి నీ వలన దేవుడికి ఏమో రావాలి, మహిమ రావాలి. దేవుడు మనకి చూస్తే కీర్తి కలగడానికి అంటే అర్థం ఉందో కానీ ఆ కృప మీద మాట్లాడాలి. నీ మీదకి ముద్ర వేసాడు, పరిశుద్ధాత్మను ముద్ర వేసాడు. అది అర్థమంటే ఈ కృప మీదకి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఇది ఎవరితో ముట్టడానికి మొదటి మనం నేర్చుకున్నది రెండవది మూడవది చూడండి. మూడవది ఎపిసోడ్ 8 వాక్యం చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి 3:8 వాక్యం. అవునే 3:8 నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును riches of Christ spiritual wealth. ఇంగ్లీష్ లో ఏ చేస్తున్నారు తెలుసా? కేదేవిని చూడాలి అప్పుడు అర్థమవుతుంది. క్రీస్తు యేసులో unsearchable riches of Christ. ఏంటండి? అంటే కనుగోలేని వెతికి కనుగోలేని ధనైశ్వర్యము. ఏంటండి? వెతికి కనుగోని తెలుసుకోలేని అంత ధనైశ్వర్యం. ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నారు? అన్సర్చబుల్ రిచెస్. వెతకలేని అంత ధనం క్రీస్తులో ఉన్నది. వెతకలేని దానం ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉన్నది. అంత ధనం ఉన్న నువ్వు ఈ లోకంలో చెప్పుకొని నేను పేదవారు అందుకని పాస్ గారిని చూడలే
నాకు డబ్బు ఇది లేదు కాబట్టి ఒరే బాబు ఇక్కడ ఈ వాక్యం అడిగిన వాడు నేనకైతే నాకు గెంతడానికి ఇష్టం. గెంతలేని ధనాశయం క్రీస్తు. ఆ క్రీస్తుని నీకు పొందుతున్నా. ఆ ధన నీలో పొందరాలుగా చెప్తుంది కదా. చిన్న చిన్న విషయాలకి మనం చచ్చిపోము. ఇవ్వలేను కాబట్టి ఇంటికి రాదు. చిన్న చిన్న విషయాలు చెప్పిపోతున్నాం. నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, నన్ను మోపచ్చారు. మీరు ఏంటండి లోక ధనం గురించి చెప్పుతున్నారు. లోక అవును కదా. ఈ ధనం లోక ధనము ఉన్నవాడికి దేవుడు ఏం చెప్పారు తెలుసా? తెలియదు. దరిద్రుడు ఎక్కడ ప్రకటన గ్రంథములో 7వ సంఘములకి లబోదిక సంఘములకి దేవుడు చెప్పారు నీ ధనవంతుడు అని చెప్పుతున్నారు కానీ హలో మీకు అర్థం అవ్వలేదు. బాగా తెలుసుకొని మాత్రం మనము యేసయ్యలో ఉన్నప్పుడు వెతుకలేని క్రీస్తు ఉంది. అదే కానీ ఇప్పుడు కూడా కొందరు నోటు నుండి ఏం పట్టుకొస్తున్నారు. అయ్యారు నన్ను ప్రేమ చేయలేదు, నాకు డబ్బు పిలిస్తే మాత్రం నేను ఏమవుతుంది నాకు తెలుసండి మహా ధనివంతుడు క్రీస్తు లేదు వాడు. మనకి 2 చోట్ల ధనవంతుడు, భూమి మీద ధనవంతుడు, మీ నోరు తెలిసి అది మాట్లాడకూడదు. ఆయనకి రాలేదని, నన్ను తిట్టారని, దేవుల్లో ఉండి దారిద్ర్యత అదొక పేదరికం. యేసు మనలోని వస్తే పేదరికం లేదు. అప్పుడు మీరు అనుకోండి ఏంటి మాస్టర్ గారు యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు పంది కట్టడానికి ఆయన చేతులు ఏం లేదు. అలాగే మనం కూడా ఉండొచ్చు కానీ యేసు ధన్యవంతుడు. యేసు ధన్యవంతుడు అయితే మనం కూడా ఇది ఎదగడానికి పౌరులు ప్రార్థన చేస్తుంది. ఆ ధనం ఎదిగితే ఈ లోకంలో నీ దాని కోసం ఆశపడుతుంది. ఎదిగితే నీ లోకంలో ఉన్న దాని కోసమే చేయదు, ప్రాణపడు. ఎందుకు ఇప్పుడు కూడా కక్కుది మారలా. వాగ్దానం కోసం దేవుని ధనాన్ని విడిచిపెట్టేస్తాం. అది నీకు ఆ లోక ధనం నీకు ఉన్నది వాడికి దరిద్రుడా అని పిలిచాడు, అది మూర్ఖుడా అని పిలిచాడు, కానీ ఈ ధనం లేని వాడికి దేవుడికి ధన్యుడు. ధనం లేని వాడికి మాకు అయిపోతే 5వ దేవుడు స్టోరీ ఏంటని చెప్తాను. ధనం లేని వాడికి దేవుడు ఏం చెప్పాడు? ధన్యుడు. ధన్యుడు అంటే ధన్యుడు, అదే ధన్యుడు కంటే బ్లెస్డ్ మ్యాన్, దీవింపబడిన ధన్యుడు. అది ఇంగ్లీష్ లో కలిపి మంచి మాట. ధన్యుడు ఎప్పుడు నీ చెప్పాలి, నేను బ్లెస్డ్ మ్యాన్. ఇప్పుడు చదువు క్రీస్తు యేసునున్న అదేంటి అది కొన్ని చూసిన తర్వాత ఇప్పుడు సమయం కొన్ని కూడా చెప్పిన మనం చూస్తున్నారు. కొలొస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. కొలొస్సీ పత్రిక
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు సంపత్తు ఆయన యందే ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎక్కడ క్రీస్తులు ఉంటారు. స్తోత్రం చెప్పండి కదా. స్తోత్రం. మీ కూడా పాట వినండి. బుద్ధి బుద్ధి లేదు అంటే నీ పిల్లలకి చెప్పద్దు. చెప్పి పాఠం పెట్టుకుని పిల్లలకి చెప్పకూడదు. క్రీస్తులు నీకేముంది? దేవుడు బుద్ధి ఇచ్చినా సర్వదాన్ని ఎవరి దగ్గర ఉంటున్నట్టుగా హిందువులు చెప్తున్నారు. ఎవరి చేత ఉంది? బాబు అది అక్కడ కదా. క్రీస్తు ఏముంది? నీ చదువుగా సంపత్తి ఎక్కడ ఉంది? నీ ప్రార్థన చేయనప్పుడు పిల్లల్ని చెప్పాలి. ఇది వార్త పట్టుకొని చెప్పాలి. బుద్ధి జ్ఞానం వస్తుందా? దాంట్లో నీ చేతులు చెప్పినప్పుడు జోని పాటకి చాలా సంతోషం. తెలుసా అందరికీ బైబిల్ కాలేజ్ అంటే డాక్టరేట్ తీసుకున్నవాడు, ఎంటీహెచ్, బీఈడి ఇవన్నీ నేర్చుకున్నాం. బైబిల్ కాలేజ్ డాక్టరేట్, బైబిల్ విషయంలో డాక్టరేట్ రెండు. అదే పుస్తకంలో బీఈడి తీసుకున్నారు. అది ఇదే ఈ బైబిల్ కొన్ని ఎంటీహెచ్ తీసుకున్నారు. జోని భాష మాత్రం అంటే బీటీహెచ్ మాత్రం. కానీ వారి మధ్యలో వాక్య పరిచయం కోసం నిలబడితే సోదరం కలిగి ఆ జ్ఞానం దేవుడికి ఇచ్చిన బైబిల్ సంబంధమైన జ్ఞానం జ్ఞానం ఉంది. అది ఒక వాక్యాన్ని చదివి ఇది ముగించి లేదా సాయంత్రం కానీ చెప్తాను. దేవునికి సాధన కలిగి 2 పీతరు చూడండి. 2 పీతరు 3వ వాక్యం చూడమ్మా. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకు భక్తిని కావలసిన కలిపి కొట్టకూడదు. All things that pertain into life and godliness. ఏంటంటే మీకు అర్థమైందే కదా. జీవానికి భక్తికి కావలసిన సకల మంది దయచేయండి. అది ఎలాగ చెప్తాను చెప్పండి. జీవానికి భక్తికి ఎలాగ చెప్తాను చెప్పండి. Everything we need to live and to serve God. జీవానికి అంటే జీవించే అంటే నైతికంగా మనం భౌతికంగా జీవించి తీరడానికి, ఆత్మీకంగా వర్ధించి తీరడానికి 2 విషయాలు. అది ఎలాగంటే మళ్ళీ 2 జీవించడానికి భౌతికంగా జీవించడానికి ఆత్మీకంగా జీవించడానికి అదే చెప్తున్న వాక్యాన్ని చెప్తాం. దానం ఏమంటే తెలుసా? నీ భౌతిక విషయం, ఆత్మీయ భౌతిక విషయం, ఏ తీరము ఏ తాము నీ ఇల్లు నీ వీడు నీ శరీరం ఏది జీవానికి ఏదో కావాలో అది మాత్రం కాదు. నీ ఆత్మ
వస్తున్నారు కింద కలెక్టర్కి వస్తుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తులు నీ వచ్చినప్పుడు నీ జీవము అదే యేసు చెప్పారు కదా, ఏమి తినము ఏమి ధరించుకున్నానో అని నీ ఏం నిందించకూడదట. స్తోత్రం. కారణాలు ఎక్కడ తర్వాత ఆకాశాలు పక్షిని చూడండి, సూర్యుడికి చూడండి, భూములకి చూడండి. దేవుడిని స్తోత్రం. ఇవన్నీ దేవుడే చేస్తున్నారు. చూడమని చెప్పారు. ఈ పువ్వులు ఏమి అడగగా నీళ్ళు కావాలని, వినండి, అందం కావాలని పువ్వులు అడగకుండా దేవుడే చేశారు. ఆ మంచి రూపము మంచి సౌందర్యం అందాన్ని ఇచ్చాడు. అలాగే అయితే నీ కూడా నీ బయట అన్నం ఏంటంటే జీవానికి కావలసిన అన్ని అది ఈరోజు మోపడాలా అది నీ తెలిస్తే అక్కడికి నీ వెళ్తాను. ఆ క్రీస్తుని అందరూ సంపాదన తెలిసి అక్కడికి వెళ్తే, లేకపోతే ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఊరు వాళ్ళు ఏం చేస్తారు? నీ జీవానికి నా పాపకి మ్యారేజ్ ఊరు ఆ మాట ఎక్కడ చెప్పాలి? నీ జీవానికి నీ కూతురికి ఊరు వాళ్ళ దగ్గర మాట్లాడితే ఏంటి ప్రయోజనం లేదు. ఆడు సొమ్ము తీసుకున్నారు తప్ప ఏం చెయ్యదు. ఈ వాక్యం బట్టి నీ చెప్పదు. జీవానికి కావలసిన మనమే క్రూకుడు నీటి మనకు క్రూకుడు మైండ్లోని ఏ పని జరగదు. దేవుడి గారు జరగలేదంటే అక్కడ ఉంది. అర్థమైందా? స్తోత్రం. అబ్రహాము కొడుకుకి మేర కావాలని ఎరిగినప్పుడు దేవుడు ఎవరికి పంపించారు? ఎలియాజరుని పంపించారు. ఎలియాజరు ఎక్కడికి వెళ్ళారు? పద్నారామానికి వెళ్ళారు. పద్నారామానికి వెళ్ళినప్పుడు అక్కడ లాభాలు వీడికి దేవుడు అక్కడికి పంపించారు. హలో, ఆడపిల్లలు వెతికేదట ఇంటిలోనే 2 పిల్లలు ఉంది, నాకు పిల్లలు కావాలని ఊరు మొత్తం వెతికారు. రావాలి ఇంటికి ఎవరు వచ్చాడు? దేవుడు నీకోసం ఎత్తుకున్నప్పుడు నీ దేవుడికి ఎత్తుకు. ఇప్పుడు వరకు నీ వాక్యంలోనికి సరిగా దిగలేదు. దాన్ని బట్టి నీ ఎదుగుతున్నది. నీ ఎక్కడ నీకోసం దేవుడు మొదటి నా రాజ్యము తర్వాత ఇవన్నీ ఎదుగుతే హలో, నేను చూసినప్పుడు నాకు ఆపడానికి ఇష్టం. అంటే ఆ సిద్ధాంతానికి విపరీతమైన వాక్యం చెప్తారు. ఎక్కడ నీకు ఇప్పుడు 12కి ఇంటికి వెళ్ళిపోవాలని ఆశ. నేను కూడా ఆశ ఉంది, షుగర్ ఉంది, నేను టాబ్లెట్
స్తోత్రం కలిగింది. ప్రతిదిన క్రీస్తు చాలు. మీరు టైం చూసి ఆరాధన చేస్తున్నారు, నేను దేవుడిని చూశాను. అలాగే ఎప్పుడన్నా అలాగ కూర్చున్నప్పుడు వాక్యం తగలే, ఇక్కడ చప్పడగొట్టి ఇలాగా కాగలదండి. వాక్యంలో అర్థం అవుతుంది. నీ భక్తికి జీవానికి అన్ని దేవుడు సన్నిధి. అది నీ చేయవలసిన మొదటి దేవుడి రాజ్యం. నేను నీ కోసం దేవుడు నీ ఎలాగ బతుకుతున్నదో, దేవుడి వరకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో దాని ప్రకారంగా దేవుడు నీ విషయం ఇంపార్టెంట్. దేవుడి విషయంలో ఎంత వినిపిస్తున్నారో దేవుడు అదే విషయంలో నీకు కొన్ని టైంలో అంటే పార్వతిలో వెళ్ళడానికి డబ్బు లేదు, అన్ని నెరగా అటు ఇటు డబ్బు లేదు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆ దేవుడి పని ఆపకుండా వారందరూ వచ్చినప్పుడు మనం బిడ్డలు అక్కడ వెళ్ళి అడుగుతుంది. ఇంత దూరం నుండి 50 కిలోమీటర్ల దూరం దేవుని బిడ్డలు ఇక్కడికి వెళ్ళి రాయగడకి వెళ్ళి గంట 2 గంటలు అక్కడ కూర్చి సువార్త ప్రకటించిన బైబిల్ రాసిన కోసము కష్టపడి ఊరికి వెళ్ళి చర్చికి వెళ్ళి మనం వచ్చినప్పుడు కూడా వారు ఎవరు కూడా అప్పుడు మనం తిరగట్లేదు. ఇది దేవుడు ఎదిగారు కదా, ఇది దేవుడు చూడలేదా? ఇది నీ పిల్లలు నా మొదటిగా వెతికి వచ్చిన నా పిల్లలకు నేనే చేస్తాను. వారి సంఘ పిల్లలు ఎవరు రాకపోతే నా పిల్లలు చూసి ఆరాధన చేస్తున్నారు. ప్రియులారా, అంత ధనం ఎక్కడ ఉంది? వెతకలేని అంటే ఈ రాయగడ మొత్తం బంగారం ఉంది. రాయగడ మొత్తం బంగారం ఉంది అనుకుని ఎక్కడ వెతుకుతుంది? ఇక్కడికి వెళ్ళినప్పుడు అది అక్కడ ఇక్కడికి అన్ని అవసరం నీ మాట మార్చడానికి రెడీ ఉంటారు. ఆడు చేస్తే నేను అలాగా చేస్తుంది. ఆడు 2 మాటలు చెప్తే నేను నీ జీవితం అలాగా అవుతుంది. నోరు తెరిస్తే అపశకున మాటలు, అపనమ్మకం చెందే మాటలు అలాగే చెప్పొద్దండి. దీవెన వచ్చిన ఆశీర్వాదం వచ్చిన మాటలు నీ మనసు ఇప్పటి వరకు హృదయం లోపల నిండిపోలేదు, నోరు ప్రస్తావించలేదు.
పలుకులేదో అది నీలో ఉన్నదే. అదే జరిగితే అని ఆలోచన రాలేదు. నీ ఎప్పుడేం చెప్పాలి? దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఆడు చెప్పిన దీవిస్తాను. మనం చిక్కి పడిపోతుంది ఆ మాట వల్ల. అందుకని పడకూడదు. ఎప్పుడు ధనవంతుడుగా నా భక్తికి జీవనాన్ని కమ్మి ఈ ప్రకాశం నీ లోపల రావాలి. ఈ దేవా హల్లెలూయా. దైవాశక్తి, జీవానికి దైవాశక్తికి అది మనసులో వచ్చిన అనుకో పిల్లి నీ కొనదు. నేను అడుగుతున్నాను అనమాట. 92లో దేవుడు ఈ దేశానికి కేవలం విడిచిపెట్టి నీ సేవకు రమ్మని చెప్పాడు. ఏమి ఇస్తామని నాకు తెలియదండి. ఎవరు 2 పిల్లలు భార్య భర్తలు ఎలాగా బ్రతుకుతానని నాకు తెలియదు. 92 నాకు దొరికిన 500 పిల్లలకి ఇద్దరికి ఫీజు 200 100 300తో ఎలాగ బతుకుతారు? భయం లేదు. నా తోడుతో ఉన్న వాళ్ళందరూ ఇల్లు కట్టారు, నేను మాత్రం ఇల్లు లేదు. నేను అది ఆడ ఇల్లు కట్టాను. మనకు అలాంటి పిచ్చే ఎక్కట్లేదు. ఏ ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు పడుకోవచ్చు. నేను చెప్పలేదంటే నేను క్రీస్తులు ధనవంతుడుగా ఆ ధనం నాకు మాత్రమే, నా పిల్లలు కూడా మీద సమయం వచ్చినప్పుడు ఆ ధనం భక్తికి జీవనకి ఎంత కావాలో అది అలాగే వస్తుంది. మీరు రోడ్డు క్లియర్ అయ్యారు, కరెక్ట్ వస్తుంది. భక్తికి జీవానికి భక్తికి కావలసినవన్నీ ఎక్కడ అందుకని ఈ పల్లెలో బాధ ప్రార్థన మొదటి రోజులు మీరు చెప్పాలి అన్ని ధనం. నీ ముందుకు చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నారు. ఏది దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బు అడగదు. నప్పొడి దగ్గరికి వెళ్ళి అప్పటి వెళ్ళి కొంచెం కాదు. ఆయనకి చాలా మంది డబ్బులు కావాలి. ఆ డబ్బు దొరకలేదు అంత అడిగితే వేరే ఎవరికైనా. కానీ ఆయన వెళ్ళి అడిగినప్పుడు ఆయన వెంటనే ఇచ్చారండి. ఈయన పెద్ద ధనివంతుడు. దాన్ని బట్టి ఆయన ఏం చేసిండు? ఈ 2026 అడుగు మన దేవుడు దర్శనం స్తోత్రం. ఆయన వెంటనే మమ్మల్ని చంపిన దేవుడు కాదు. ఆ దేవుడు మనకి నాశనం చేయని దేవుడు కాదు. ఆయన వర్షములు ఏమంటే నిన్ను దీవించిన తప్ప వేరే వేరే అలాంటి ఒక దర్శనం. నేను చెప్పుకొని వచ్చిన వాక్యం మళ్ళా చదువుతున్నా. ఎఫెసీయుల 3:16 పౌలు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఏమండి మహిమా శరీరమును బట్టి నీ ఆంతరిక పురుషుడే అవ్వాలి, బలవంతుడిగా శక్తివంతుడిగా. మహిమా శరీరం అది కొంచెం మాత్రం ఇప్పుడు బాకీ చెప్తాను. రేపు సాయంత్రం రేపు అది చెప్తాను. దేవుడికి స్తోత్రం. నీ ప్రార్థన లైఫ్ మార్చండి.
సంఘ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవా ఈ పిల్లలకి ఏమంటారు మహిమ అవసరం మాత్రమే కాదు, అది అందరికీ పురుషులే కావాలి. శక్తి అందరి పురుషుల లోపల శక్తి ఇది ఎరిగితే లోపల ఉన్న మనిషి శక్తి. ఈ మహిమ ఐశ్వర్యం ఎవరని ఎరిగితే నీ లోపల మనుషులు ఏమవుతున్నారు? ఎందుకు నీ బలం ఆత్మీయ బలం రాలేదు? నీ డబ్బు లేదు, డబ్బు లేదు, నా డబ్బు గురించి లేదనుకో నీ లోపల మనిషిని ఏమవుతుంది? అది వదలండి. లోపల ఉన్నవాడు ఏమవ్వాలి? దైవాధిక్యం ఈలోనికి వచ్చినాడు. దేవుని రాజ్యం నీ హృదయంలోకి వచ్చినాడు. నీ బలపడిన లోపల మనిషి ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగిన ఈ ప్రార్థనలు 7 విషయం 16, 17, 18, 19 రేపు వచ్చినప్పుడు 7 విషయం మీది నాకు చెప్పాలి. నేను చెప్పలేదు ఒకటే చెప్పారు, బాగా ఇంకా 6 విషయం నాకు నేను అడుగుతున్నాను. బైబిల్ చదవడానికి తెలిసిన వాళ్ళందరూ ఒక్కొక్క విషయం చెప్పాలి. అది మీరు చదువు రావాలి. అది చదివినప్పుడు నీకేదేదే కలిగితే చెప్పండి. తప్పో అది కూడా కావట్లేదు. ఎక్కువ వాక్యం 16, 17, 18, 19 4 వాక్యం. 4 వాక్యములు 6 విషయం రాయబడింది. రేపు వచ్చినప్పుడు చెప్పాలి. దేవుడి వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ దీవించాలి. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నా శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములను తలంచుచు అనుక్షణము పరవశించగా నీ కృపలోనే పరవశించగా నీ కృపలోనే పరవశించగా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములను తలంచుచు అనుక్షణము పరవశించగా నీ కృపలోనే పరవశించగా. ప్రార్థన చేత మీరు పగడిన దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన కోరిక మొదటి సెక్షన్లో దేవుడు మనల్ని దీవించినందుకు దేవుడి యొక్క కృప ధన ఐశ్వర్యముతో మన జీవిత ఉదయానికి ఆత్మీయతకు కావాల్సిన సౌకర్యాలన్నీ దయచేసిన దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకున్న ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవా నీకు స్తోత్రం. మా పరలోకమందున తండ్రి దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ మొదటి దినమున నీ సన్నిధిలో మేము మనసి పెట్టుటకు నీ వాక్యములో నిచ్చున్న ఆత్మిక మన్నాను భుజించి తీరుటకు దేవ సహాయం దయచేయండి. రాత్రి ఈ పగటి వేళ మాలోచి మా లోపల మారు మనసు నుంచి తీరేంతటిగా మార్పు చెంది చేరేంతటిగా దేవా కొన్ని సందర్భాల్లో మేము లౌకిక మనిషిలాగా లోకపరంలో జీవించిన ఒక వ్యక్తిగా అపనమ్మకం చెందిన ఒక వ్యక్తిగా పలికాము, నడిచాము, ఆచరించాము. ఈ పగటి వేళ చెప్పిన సందేశం దేవ మాలో పొడి పిప్పును దయచేసి దేవా ఈ రాత్రి ఈ పగటి వేళ ఒప్పుకు తీరడానికి
క్షమాపణ కోరి తీరడానికి, మనసుకి ఎరగొట్టి సరిపరుచుకు తీరడానికి, పరిహార పరుచుకు తీరడానికి ఈ ఉపవాసం యొక్క మొదటి దినాన్ని మాకు సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనుషుడికి చెయ్యి. సొంత బుద్ధి, సొంత శక్తి, సొంత తలాపులు, సొంత యోగ్యతల మీద ఆధారపడి చేసిన కట్టుబాట్లన్నీ దేనికి నిష్ప్రయోజనము. దేవుని యొక్క కృప ముందు అదే దేనికి నయా పైసా పనికి రాదు అన్నది ఈ పగటి వేళ వాక్యోపదేశం ద్వారా మేము తెలుసుకోగలిగింది. నీ కృపాదాన ఐశ్వర్యం ఎంత గొప్పది, నీ నిర్ణయం ఎంత గొప్పది దేవా. నీవు మా గురించి తలంచుకున్నది మాకు వర్ణించి చెప్పావు. దాన్ని వివరించి చెప్పి తీరేగా ఏ ప్రభుత్వం లేదు, ఏ మానవులు లేరు, ఏ కుటుంబ సభ్యులు లేరు, ఏ తల్లి తండ్రి లేరు, ఎవరూ లేరు అలా మాకు వివరించి ప్రస్తావించి చేయడానికి. కానీ నీవు మా కొరకు ఏర్పరిచినవన్నీ కృప చేత మాకు ప్రస్తావించి బయలుపరిచినందుకు దేవానికి స్తోత్రం. ఈరోజు చెప్పబడిన వాక్యం దేవా మా మానసిక సిద్ధాంతాలకు, మా తలాంపులకు, మా సొంత జ్ఞానముకు, బుద్ధికి విపరీత దిశలో ఉన్నది. అది అర్థమై తీరడం చాలా కష్టకరం. అయినా ఆత్మ బోధించిన ప్రణాళిక ప్రకారంగా దానిని స్వీకరించి తీరడానికి, అర్థం చేసుకు తీరడానికి, దేవ దానిలో గ్రాహ్యత పొందుకు తీరడానికి కృపా భాగ్యం మాకు కల్పించినందుకు దేవానికి స్తోత్రం. మా కొరకు సంచయించినది ఒక కంటికి కనబడలేదు, ఒక చెవులకు వినబడలేదు, ఓ బుద్ధికి కూడా అర్థం కాలేని శ్రేష్ఠ ధనైశ్వర్యం మా కొరకు సంచయించుకొని ఉంచినందుకు దేవానికి స్తోత్రం. ఇన్నాళ్ళు మేమేదో మా ప్రయత్నంతో వెతికాం, తిరిగాం, సంపాదించాం. అవన్నీ నిష్ప్రయోజనం, వ్యర్థం, అర్థం కానిది, శూన్యత చెందినది అని పశ్చాత్తాప భావంతో ఒప్పుకు తిరుగుతున్నామయ్యా. ఇక వాటి విషయంలో ఆలోచించే వారిగా, అపనమ్మకులుగా కాకుండా నమ్మకస్తులు, విశ్వాసయోగ్యమైన వ్యక్తులుగా ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో మారి తిరుగుకు దేవ సహాయం దయచేయండి. దీనికి నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి దేవ. దీనికి నీ వాక్యంలో ఉన్న ప్రకటనలు, సందేశాలు మాకు కావాలి దేవ. అలాంటి స్వీకరింపు కలిగే మనసు, శరీరం, ప్రాణం మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ అద్భుత కార్యములను జరిపించి ఇంతవరకు క్షేమకరంగా నడిపించినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున నీ వేడుకల పరమ తండ్రి, ఆమేన్. దేవుడు అందరిని దీవించుగాక. సాయంత్రం 5:30కి ఇక్కడ ప్రార్థన ఉన్నది. సంఘ బిడ్డలందరూ కూడా రావాలి. దేవుడు అందరిని దీవించుగాక. Give